గట్టు మీద పెట్టి సరస్సులోకి దిగింది. అదంతా చూసిన కాకికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఎగురుకుంటూ వెళ్ళి ఒక నగని ముక్కుతో పట్టుకుని తీసుకొచ్చేస్తుంది. అది చూసి రాణి కాకిని పట్టుకోమని సైనికులని ఆజ్ఞాపించింది. కాకి ఆ నగ తీసుకొచ్చి పాము పుట్టలో పడేసింది. దానితో ఆ నగని బయటికి తీయడానికి సైనికులు పుట్టని మొత్తం తవ్వేశారు. అందులో ఉన్న పాము గాయపడి చచ్చిపోయింది. ఆ తర్వాత కాకి మళ్ళీ గుడ్లు పెట్టింది. వాటి నుండి చిన్న చిన్న కాకి పిల్లలు బయటికొచ్చాయి. కాకి వాటిని చూస్తూ మురిసిపోయింది. తన పిల్లలతో కలిసి సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉంది. అమ్మా, కథ సూపర్ గా చెప్పావు. డాడీ అయితే ఎంత బోరింగ్ గా చెప్తాడో తెలుసా? అమ్మ ఎంత బాగా కథ చెప్పిందో చూసావా డాడీ? ఇప్పటి నుంచి నువ్వు నాకు కథ చెప్పొద్దు, అమ్మే చెప్తుంది. ఇలా కథలు వింటూ కూర్చుంటే తెల్లారిపోతుంది. టైంకి నిద్రపోతేనే నెక్స్ట్ డే యాక్టివ్గా ఉంటావు. పడుకో. అమ్మా, నువ్వు వచ్చి పడుకో. ఖుషి, నాకు నిద్ర రావడం లేదు. నేను తర్వాత పడుకుంటాను, నువ్వు పడుకో. రా అమ్మా.